మునగాల వద్ద రసాయన ట్యాంకర్ దుర్వినియోగం. పంటలకు నష్టం, రైతుల ఆందోళన, పోలీసులు చర్యలకు హామీ. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ పరిధిలో జాతీయ రహదారి NH-65 పక్కన రసాయనాల ట్యాంకర్ దుర్వినియోగం కలకలం రేపింది. తేదీ సెప్టెంబర్ 1, 2025 రాత్రి గుర్తు తెలియని ఒక ట్యాంకర్ రహదారి పక్కన ప్రమాదకరమైన రసాయనాలతో నిండిన ద్రవాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. స్థానిక రైతు నర్రా వెంకట నర్సిరెడ్డి ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, రసాయనం పొలంలోకి చేరి సుమారు 30 సెంట్ల వరకు పంటలు నష్టపోయాయని తెలిపారు. పొలం ఎర్రగా మారిపోయిందని, భరించలేని దుర్వాసన వస్తోందని, గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్లు వివరించారు. రైతుల భయాలు. ఈ సంఘటనతో గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ రసాయనాలు మానవ ఆరోగ్యానికి, జంతువులకు, నేల సారానికి హాని కలిగిస్తాయనే భయం. పంటలపై పడితే ఆర్థిక నష్టమే కాకుండా ఆహార భద్రతకు ముప్పు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో రైతులు అసహనంతో ఉన్నారు. పోలీసుల స్పందన. రైతు ఫిర్యాదు మేరకు మునగాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ జారీ చేశారు. ఎస్ఐ గారు స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణంపై ప్రభావం. నిపుణుల అభిప్రాయం ప్రకారం గుర్తు తెలియని రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసే ప్రమాదం ఉంది. నేల సారానికి దీర్ఘకాలిక నష్టం జరగవచ్చు. రసాయనాల వాసనతో గ్రామస్తుల ఆరోగ్యానికి ముప్పు తలెత్తే అవకాశం ఉంది. రైతుల డిమాండ్. గ్రామస్తులు, రైతులు ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులను కోరుతున్నారు. 1. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. 2. రసాయనాన్ని వదిలిన బాధ్యులను గుర్తించి శిక్షించాలి. 3. పంట నష్టానికి పరిహారం అందించాలి. 4. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.